హలో అండి. ఇంతకుముందు వీడియోలో ఈ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగు ఆర్గాంజా క్లాత్‌తో ఎలా కట్ చేసుకోవాలో చెప్పిన. ఇప్పుడు స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనము ఇలా సాటిన్ క్లాత్ తీసుకోండి. ఇది రాంగ్ సైడు. ఇదేమో మంచి సైడు. షైనింగ్ ఉన్న క్లాత్ సాటిన్ పైకేయండి. తర్వాత మన ఆర్గాంజా క్లాత్ గూడా ఇది రాంగ్ సైడు లోపలికి పోయేటట్టు చూసి ఇలా ఫ్లవర్స్ మంచిగా కనిపించే సైడు పైకేసుకోండి. ఇప్పుడు దానిపైన లైనింగ్ వేసుకోండి. మీకు కటింగ్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. ఇక్కడ లైనింగ్ వేసేటప్పుడు గూడా మనకు మొత్తం కవర్ అయిందా లేదా నెక్ అంటే షోల్డర్సు ఖర్చు భాగాలన్నీ మనకు ఆ సాటిన్ మెయిన్ క్లాత్ లోపలికి మంచిగా ఉండేటట్టు చూసుకొని ఇలా పిన్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా నెక్ అనేది ఇదిగోండి మనం హాఫ్ ఇంచ్ వరకు మాత్రమే కట్ చేసుకున్నాం కాబట్టి అంతే కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ నెక్ ఎలా ఉంటే అలాగే కుట్టుకుంటూ రండి. నేను చెప్పిన కదా ఫస్ట్ ఇది చాలా కటింగ్ ఎంత ఈజీగా చెప్పినో స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్‌గా అయిపోతుందండి. అదే చెప్పిన కదా ఫస్ట్ సాటిన్ మంచిగా వేసుకోండి. షైనింగ్ ఉన్న క్లాత్ పైకేసుకొని దాని మీద ఇలా ఆర్గాంజా క్లాత్ కూడా వేసి అప్పుడు దానిపైన ఇలా లైనింగ్ వేసి కుట్టుకుంటూ రావాలి. మనకు నెక్ అనేది ఒకేసారి అయిపోతదనమాట. తర్వాత కుట్టిన తర్వాత ఇలా పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా కట్ చేసుకొని ఇలా చిన్నగా కట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇలా ఓన్లీ లైనింగ్ మాత్రమే తిప్పేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ సాటిన్, ఆర్గాంజా క్లాత్ మంచిగా పైకొచ్చేటట్టు వేసుకున్నాము. లైనింగ్ మాత్రమే పైకేసుకున్నాం. అందుకని ఇలా కట్ చేసుకున్న దాన్నయితే ఇలా మనం మంచిగా లోపలికి లైనింగ్ అనేది లోపలికి అనేసుకొని ఇప్పుడు నెక్ ఎలా ఉంటే అలా కుట్టుకుంటూ వచ్చినామనుకోండి నెక్ అనేది చాలా సింపుల్‌గా అయిపోతదండి. ఇలా నెక్కు రౌండ్‌గా మొత్తము కొద్దిగా లైనింగ్ కనిపించకుండా ఇలా లోపలికి అంటే మనం ఎలాగో కట్స్ ఇచ్చినాం కాబట్టి ఆటోమేటిక్‌గా అది తిరిగిపోతదనమాట. అంటే మనకు లైనింగ్ అనేది కూడా ఎక్కడా కనిపించకుండా ఇలా నెక్ అనేది వచ్చేస్తుంది. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఇంత సింపుల్‌గా అంటే మనకిక్కడ 3 లేయర్స్ వచ్చినాయి. 3 లేయర్స్ వచ్చినా గానీ మీరనుకోవచ్చు 3 లేయర్స్ వచ్చినాయి ఎలా కుట్టాలి అని అనుకుంటారేమో. ఏం పర్లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు వీడియోలో చూపిస్తున్నట్లు కుట్టుకోండి. నెక్ చాలా సింపుల్‌గా అయిపోతుంది. అయితే ఫస్ట్ మనం ఎడ్జ్‌కు కుట్టుకుంటూ వచ్చినాం గదా! తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా కుట్టుకుంటూ రండి. అప్పుడు నెక్ 3 అంటే మనకు క్లాతులు ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి కొద్దిగా నెక్ దగ్గర ఇలా మనకు లూజ్‌గా ఉండకుండా స్టిఫ్‌గా ఉంటుందనమాట. చూడ్డానికి కూడా బావుంటుంది. తర్వాత ఇలా తిప్పేయండి. తిప్పేసుకున్న తర్వాత మనకు ఈ ఇలా లైనింగ్ ఎలా ఉంటే అలా మొత్తం సర్దుకుంటూ ఆర్మ్ హోలు, ఖర్చు భాగము అంతా ఇలా అటాచ్ చేయండి. అంటే మనకిక్కడ లైనింగ్ మాత్రమే మెజర్‌మెంట్‌తో కట్ చేసుకున్నాము. సాటిన్ క్లాత్ గానీ, ఆర్గాంజా క్లాత్ గానీ మెజర్‌మెంట్‌తో కట్ చేయలేదనమాట. అందుకని మీరు ఇలా ఆ లైనింగ్ ఎలా ఉంటే అలాగా కుట్టేసుకుంటూ రండి. కుట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఏమైనా ముడతలున్నాయా ఇలా తిప్పి మళ్ళీ చూసుకోండి. కుట్టిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. బ్లౌజులకైనా సరే మనము లైనింగ్ అతికేసిన తర్వాత మళ్ళీ మంచి సైడ్ తిప్పేసి ఒకసారి ఇలా చేయితో అంటే మనకెక్కడన్నా బుగ్గలాగా కనిపిస్తుందా? అలా ఉంటే మళ్ళీ ఆ పార్ట్ ఇప్పి నీట్‌గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనము అయితే ప్రిన్సెస్ కట్ కోసము ఇలా ఫోల్డింగ్ చేసి 3.5 ఇంచులకైతే ఒక మార్క్ చేయండి. అక్కడి నుండి 5 ఇంచులకు పైకి మార్క్ చేసుకొని ఆహ్, అక్కడి నుండి ఇటు సైడు ఒక 1 ఇంచు, మళ్ళీ ఇటు సైడు 1 ఇంచ్ అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని ఇలా క్రాస్‌గా పెట్టుకోండి. ఇప్పుడు ఇలా చంక భాగంలో ఇలా బాక్స్ గీసి ఆ ప్రిన్సెస్ కట్ కోసము ఆ 5 ఇంచుల నుంచి పైకిలా కర్వ్ అనే ఇలా తిప్పండి అంతే. దాన్ని ఇలా డార్క్‌గా గీయండి. గీసిన తర్వాత ఇలా మళ్ళీ దాన్నిలా ఫోల్డింగ్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసి ఇలా అంటే మనకు మొత్తం మంచిగా మనకు ఇక్కడ ఎంత ఉందో సేమ్ అదే కరెక్ట్‌గా అలా పడుతుందనమాట మనకు. ఎందుకంటే మధ్యలో ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా! అందుకని. అయితే దీన్ని ఎలా కుట్టాలో చూడండి. కట్ చేయకుండానే కుడదాము. మధ్యలో లైను 5 ఇంచుల వరకు స్ట్రెయిట్‌గా పెట్టినాం కదా! అలా పట్టుకొని ఆ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంది కదా! అలా క్రాస్‌గా కుట్టుకుంటూ రండి. కరెక్ట్‌గా 5 ఇంచుల వరకు మనం స్ట్రెయిట్ లైన్ పెట్టినాము. అంతవరకైతే ఇలా 3 క్లాతులున్నాయి కాబట్టి కింది సైడ్ ఇలా ఫింగర్ పట్టేసి ఇలా క్లాతులు ఊడిపోకుండా ఉండడానికి 5 ఇంచుల వరకు సన్నగా కుట్టుకుంటూ రండి. తర్వాత అక్కడికొచ్చిన తర్వాత క్లాత్‌ని ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని ఇలా సన్నగా ఇదిగోండి ఇలా కొద్దిగా రౌండు తిప్పుకుంటూ రావాలి. అంటే ఇది చంక భాగం కుడుతున్నాం కాబట్టి ఇలా కొద్దిగా
మీరు ఒకేసారి తిప్పకండి. ఇలా కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ రండి. ఇలా చంక దగ్గరకొచ్చేసరికి మనకు ఆటోమేటిక్‌గా మంచిగా తిరుగుతుంది. ఈ చంక దగ్గర ఒక పావించు మాత్రమే పట్టేటట్టు చూడండి. అంతే. మనకు ప్రిన్సెస్ కట్ అనేది చూడండి నీట్‌గా వచ్చేస్తుంది. ఒక్కసారికి అయిపోతుందనమాట సింపుల్‌గా. మీకెక్కడ ప్రాబ్లమ్ అనిపిస్తదంటే ఇదిగోండి నీట్‌గా వచ్చిందా? ఎక్కడ ప్రాబ్లమ్ అనిపిస్తదంటే ఆ కర్వ్ తిరిగే దగ్గర. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. ఇలా ఆ మధ్యలో లైన్‌కైతే పట్టుకోవాలి. ఇప్పుడు కింది నుంచి 1 ఇంచ్ ఉంది కదా! 5 ఇంచులు అంటే స్ట్రెయిట్ లైన్ వరకు ఇలా కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఇలా కింది సైడు ఫింగర్ పెట్టుకొని, ఆ మలుపు తిరిగే దగ్గర కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రండి. వచ్చిన తర్వాత ఈ చంక దగ్గరకొచ్చేసరికి ఇప్పుడు ఈజీగానే కుట్టడానికి తిరుగుతది క్లాతు. క్లాత్‌నైతే తిప్పుకోవాలి మీరు అంతే. ఒకేసారికి అసలు నీట్‌గా అయిపోతది. ఇదిగోండి అంతే. మళ్ళీ మనం కట్ చేయడము, క్లాత్ తక్కువుంటే మాత్రం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. చూసిరా? ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా షైనింగ్ క్లాత్ అంటే సాటిన్ షైనింగ్ పైకేసుకొని, మళ్ళీ సేమ్ అదే విధంగా మనం ఆర్గంజా క్లాత్ అనేది షైనింగ్ ఉన్నది పైకొచ్చేటట్టు చూసుకొని, ఇప్పుడు మనము లైనింగ్ అనేది మెజర్‌మెంట్‌తో కట్ చేసుకున్నాం కదా! దాన్ని పైకి ఇలా వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు అన్ని క్లాతులు కూడా మనకు సాటిన్ లోపల ఆర్గంజా క్లాతు మంచిగా అంటే లైనింగ్ అనేది మనకు బయటికెక్కడికి పోకుండా సర్దుకోవాలి. సర్దుకొని ఇలా పిన్స్ అనేది మంచిగా పెట్టేసుకోండి. అంటే మీకు అంటే బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత అది మీ ఇష్టం. కాకపోతే ఒకటేందంటే బాగా ప్రాక్టీస్ అయినా పర్లేదు గానీ పిన్స్ పెట్టుకోవడం వల్ల త్వరగా అయిపోతుంది కుట్టడం. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పావి ఇక్కడ అంటే హాఫ్ ఇంచుకు ఎక్కువ ఉండకూడదు. పావించుకు తక్కువ ఉండకూడదు ఇక్కడ. ఎందుకంటే మనం తిప్పేస్తున్నాం కాబట్టి ఈ క్లాత్ అనేది మనకు పిగిలుకుపోకుండా ఉండాలి కాబట్టి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అంతా ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ మాత్రం ఉండొద్దనమాట కుట్ట అనేది తిప్పేయడానికి. ఎందుకంటే అంత నీట్‌గా అనిపించదది. అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు మాత్రమే చూసుకొని దానిపైన ఇలా కుట్టుకుంటూ రండి. ఈ మూల దగ్గరకొచ్చేసరికి నీడిల్ దింపండి. దింపి ఫుట్టు పైకి లేపి ఇలా తిప్పుకోండి. కంప్లీట్‌గా ఆ డిజైన్ ఎంత వరకుందో అంతవరకు తిప్పుకోవాలి. తిప్పుకొని ఇలా మళ్ళీ అది ఎలా ఉందో అలా నీట్‌గా కుట్టుకుంటూ రావాలి. ఇలా బోట్ నెక్ ఎలా ఉంటే, ఆ డ్రాప్ షేప్ ఎలా ఉంటే అలా రౌండ్‌గా కుట్టుకుంటూ రండి. ఇక్కడ వంపు తిరిగే దగ్గర మాత్రం కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి. తర్వాత మళ్ళీ మూల దగ్గరకొచ్చేసరికి నీడిల్ దింపి ఇలా ఫుట్టు లేపి ఆ నెక్ ఎలా ఉందో అంతవరకు తిప్పుకోండి. తిప్పుకొని మళ్ళీ ఇలా కుట్టుకుంటూ రండి. అంతే. మనకు ఈ బోట్ నెక్ బ్యాక్ పార్ట్ కూడా అయిపోతుంది. తర్వాత పిన్స్ తీసేయండి. తీసేసి ఇప్పుడు ఆ లైనింగ్ ఎలా ఉంటే అలా కట్ చేసుకుంటూ రండి. మనకు హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టుకున్నాం కదా! దానికిలా కట్ చేసుకుంటూ రండి. ఈ డ్రాప్ షేప్ కూడా ఎలా ఉంటే అలా నీట్‌గా కట్ చేసుకుంటూ రావాలి. చిన్నగా కట్ చేయండి. నీట్‌గా ఇలా ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇవి కరువు తిరిగే దగ్గర తప్పకుండా ఇట్లా కట్స్ అనేది ఇవ్వాలి. మీరు కట్స్ ఇచ్చేటప్పుడు మరీ కుట్టిన దారానికైతే దగ్గరకైతే తీసుకెళ్ళకండి. అలా అని మరి పైనే కట్ చేస్తే లైనింగ్ కూడా తిప్పేస్తే తిరగదు. నెక్ అనేది అసలు అంటే నీట్‌గా కనిపించదు. లైనింగు బయటికి వచ్చేస్తది. అందుకనే ఇలా క్రాస్‌గా కొద్దిగా ఆహ్, దారానికి ఒక ముప్పావు వంతు వరకు ఉండేటట్టయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే మనకు లైనింగు లోపలికి తిప్పేస్తే తిరుగుతది. మీరు కొద్దిగా ఎడ్జ్‌లకే కట్ చేస్తే అంత తిరగదనమాట నెక్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓన్లీ లైనింగ్ పట్టుకొని ఇలా మనకిక్కడ బోట్ నెక్‌ది ఈ మూల ఉంటుంది కదా! వాటిని కూడా ఇలా నీట్‌గా తిప్పేయండి. ఒకవేళ మూలలనేది సరిగ్గా తిరగకపోతే పిన్ను తీసుకోండి. పిన్ను తీసుకొని చిన్నగా అనండి వచ్చేస్తుంది బయటికి మూలలనేవి. ఇదిగోండి ఇలా వచ్చేస్తాయన్నమాట. మీరు మరి ఈ పిన్నుతో ఎక్కువ ఫోర్స్‌గా అంటే క్లాత్ పోగులనేది బయటికొచ్చేస్తాయి. అందుకని చిన్నగా అనండి. ఇలా చిన్నగా అనుకున్న తర్వాత ఇప్పుడు
మనకు క్లాత్ అయితే ఎలా ఉందో అలాగా నెక్ ఎలా ఉందో అట్లా కుట్టుకుంటూ రండి. మీరు ఇంట్లో కుట్టుకునే వాళ్ళైతే నేను చెప్పినట్లయితే కుడితే చాలా నీట్‌గా వస్తుందండి. అంటే మనకు ఇక్కడ నేను చెప్పేదేందంటే మనకు నెక్కులు సెపరేట్‌గా నెక్ పీసులు వేయలేదిక్కడ. మీరు చూసిర్రు గదా! ముందు అంటే ఈ డ్రెస్సు ముందు నెక్కైనా, వెనక నెక్కుకైనా, బోట్ నెక్కుకైనా మనము లైనింగ్ అనేది తిప్పేసినాము అంతే. సింపుల్‌గా మనకు నెక్ అనేది అయిపోయింది. మళ్ళీ దీనికోసమని మళ్ళీ మనము లైనింగ్ తీసుకొని నెక్ పీస్ కట్ చేసుకోనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 3 క్లాత్స్ వచ్చినాయి మనకు. సాటిన్ క్లాత్ కిందేసినాము. దానిపైన ఆర్గంజా క్లాత్ అంటే అవి 2 కూడా పైన మనకు మంచిగా కనిపించేటట్టే వేసుకున్నాము. దానిపైన లైనింగ్ ఏసి, ఆ లైనింగ్ ఒక్కటే అంటే ఆ లైనింగ్ కుట్టి, ఆ లైనింగ్ ఒక్కటే తిప్పేసినాం మనం. అందుకు నెక్ అనేవి ఈజీగా అయిపోయిందండి. అలాగే ఇక్కడ కటింగ్ గూడా చాలా సింపుల్‌గా, ఈజీగా చెప్పినా అండి. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ కుట్టుకున్న తర్వాత ఫ్రంటు ఇలా దీని మీద వేయండి. అంటే మనకు ఈ లైనింగ్ అనేది పైన కింద కనిపించేటట్టు వేసుకొని నెక్కులు సేమ్ ఉండాలి. మనము నెక్ నుంచే కుట్టుకుంటూ రావాలి. ఈ నెక్కులనేది ఇక్కడ సేమ్ ఉండాలి చూడండి. సేమ్ పెట్టుకొని షోల్డర్స్ సమానంగా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు మాత్రం అంటే మనం కుట్ల కోసం హాఫ్ ఇంచే వదిలేస్తాం కాబట్టి హాఫ్ ఇంచు మాత్రమే కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ ఇంకొక కుట్టేయండి. ఇప్పుడు ఒక సైడ్ కుట్టేసినాం గదా! ఇంకొక సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి ఇంకొక సైడ్ కుట్టేయాలంటే. ఇలా తిప్పుకొని నేను చెప్పిన గదా! నెక్ సైడ్ నుండే కుట్టుకుంటూ రావాలి. షోల్డర్ సైడ్ నుండి కుట్టుకుంటూ రావొద్దు. నెక్ 2 గూడా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ సమానంగా పట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు హ్యాండ్స్. ఇలా హ్యాండ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవేమో లోపలికి పోతాయి. ఇది పైన షైనింగ్ అనేది మనకు కనిపిస్తుంది కదా పైకి. ఈ ఆర్గాంజా కూడా అంతే సేమ్. ఆ షైనింగ్ క్లాత్ అనేది ఇలా పైకి కనిపించేటట్టు వేసుకోండి. వేసుకొని ఇప్పుడు వీటిని ఇలా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఒక పిన్ అనేది పెట్టుకోండి. ఇక్కడ నేను దీనికైతే లైనింగ్ వేయలేదు. ఎందుకంటే మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమైతుంది. లైనింగ్ అనేది ఒక హాఫ్ మీటర్ మాత్రమే తీసుకొనొచ్చినందుకు హ్యాండ్స్‌కైతే లైనింగ్ అనేది సరిపోలేదు. అందుకనే ఇక్కడ ఉన్న సాటిన్ క్లాత్‌తోనే నేను ఇలా ఆహ్, అంటే ఇలా హ్యాండ్ కింది సైడు 2 కూడా సమానంగా పెట్టి డబుల్ ఫోల్డ్ అనేది చేసేస్తున్నా. మీరు ఇంట్లో మీ శారీస్ ఉన్నా గానీ పిల్లలకు కుట్టుకోవాలనుకుంటే నేను చెప్పిన విధంగా అయితే కుట్టుకోండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇదిగోండి కింది సైడు మనకు ఇలా ఒకేసారి హ్యాండ్ కుట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు పై సైడు సాటిన్ క్లాత్, ఆర్గాంజా 2 కలిపి పైన కూడా కుట్టేసి ఇలా కట్ చేయండి ఎక్స్‌ట్రా క్లాత్ అనేది. ఇలా కట్ చేసిన తర్వాత ఇది కూడా సేమ్ అలాగే కుట్టేయండి. 2 ఇలా కుట్టిన తర్వాత ఒకసారి రెండింటిని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. చేసుకొని ఒక క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే ఏమైనా 2 సమానంగా పెట్టుకొని కట్ చేయండి. మధ్యలో కూడా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా షోల్డర్ అనేది కుట్టేసినాం కదా! ఇప్పుడు ఆ షోల్డర్ కుట్టు మీద ఈ హ్యాండ్ మధ్యలోకి కట్ చేసుకున్నాం గదా! దాన్ని ఇలా కరెక్ట్‌గా ఆ కుట్టు దగ్గరనే ఇలా పెట్టేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసి ఒక హాఫ్ ఇంచు కుట్టుకుంటూ రావాలి. ఇలా హాఫ్ ఇంచ్ కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేయాలి. తిప్పేస్తే మనకు ఒక సైడ్ కుట్టింది అయిపోతది. మళ్ళీ ఇవతల సైడ్‌కు వచ్చేస్తదనమాట కుట్టడానికి. మళ్ళీ అదే మధ్యలో నుండి కిందికి హ్యాండ్ అనేది ఇలా అటాచ్ చేసుకుంటూ రండి. ఇదిగోండి ఇలా నీట్‌గా వచ్చేస్తుంది. తర్వాత నేను ఈ సాటిన్ క్లాతు, ఈ ఆర్గాంజా క్లాతు 2 పీకో చేపిచ్చినా అండి. ఇలా ఎందుకు అనంటే సాటిన్ ఇది ట్రాన్స్‌పరెంట్ ఉంటది కాబట్టి సాటిన్ కూడా మీరు ఇలాగే చేపించండి. చేపిస్తేనే నీట్‌గా ఉంటుంది. మనము అంబ్రెల్లా ఫ్రాక్‌కి ఎలా చేపిస్తామో అలా చేయించండి. అయితే ఇక్కడ సాటిన్‌కి కూడా ఆర్గాంజా క్లాతులకైతే చేపించండి. ఎందుకంటే మనకు ఆర్గాంజా క్లాత్ అనేది ట్రాన్స్‌పరెంట్ ఉంటది కాబట్టి 2 చేపిస్తే 2 కూడా నీట్‌గా కనిపిస్తుంది. అందుకని మీరు
ఒకవేళ ఇలా ఆర్గంజా క్లాతులు తీసుకుంటే మాత్రం ట్రాన్స్‌పరెంట్ ఉంటాయి కాబట్టి సాటిన్ క్లాత్‌కి, ఆర్గంజా క్లాత్‌కి రెండిటికి కూడా జిగ్‌జాగ్ చేపిస్తే నీట్‌గా అంటే పీకో చేపిస్తే బావుంటుందండి. ఇక్కడ నేను సాటిన్ క్లాతు, ఆర్గంజా క్లాతు ఇలా ఒకదాని పైన ఒకటి అంటే ఈ ఇది సాటిన్ క్లాతు నడుము పైకి వేసిన నేను సాటిన్ మనకు షైనింగ్ వచ్చేది పైకొచ్చేటట్టు చూసుకొని, ఇలా రెండింటిని అటాచ్ చేసి, ఇప్పుడు ఈ మనము కుట్టిన బాడీ పార్ట్ నడుముంది కదా! దాని మీద ఇలా ఆ కింది బాటమ్ పార్ట్‌కు పైనంగా బాడీ పార్ట్ వేసేసి నడుమనేది 2 సేమ్ పెట్టుకోండి. ఎందుకంటే మనం కటింగ్ అనేది ఇలా రెండిటికి సరిపడినట్టు కటింగ్ చేసుకుంటాం కాబట్టి, ఇలా 2 కూడా మనం బాటమ్ పార్ట్ నడుము, బాడీ పార్ట్ నడుము దగ్గర 2 కూడా ఇలా కలిపి కుట్టుకోవాలి. నేను వీడియోలో ఇప్పుడు చూపించిన అన్ని 2 కూడా అంటే 2 గూడా పైకి కనిపించేటట్టు పెట్టుకొని, తర్వాత మనం ఈ బాడీ పార్ట్ అనేది ఇలా తిప్పుకుంటే కుట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు గూడా చూపిస్తున్నా చూడండి. 2 ఇలా పెట్టుకోండి ఫస్టు. పెట్టుకున్న తర్వాత దీన్ని తీసి ఇలా తిప్పుకోండి. తిప్పుకుంటే బాటమ్ పార్ట్ సైడ్ అయినా సరే అంటే కింది సైడు ఇలా నడుమనేది కుట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు వీటిని రివర్స్ ఓపెన్ చేయండి. రివర్స్‌లో తీసిన తర్వాత ఇదిగోండి ఈ నడుములు 2 సేమ్ రావాలి మనకు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒకటి లాస్ట్ కుట్టయితే వేయండి. తర్వాత మెజర్‌మెంట్‌తో కుట్టాలనమాట. ఇక్కడ నడుము వరకు కూడా కుట్టుకుంటూ రండి. నేను చివర్లో ఫస్ట్ అయితే ఒక కుట్టయితే వేస్తున్నా. మనకు క్లాత్ అనేది జారకుండా నీట్‌గా తర్వాత కుట్లనేది వేసుకోవచ్చు. ఇక్కడ ఇదిగోండి ఈ నడుము వరకైతే ఇలా ఇటు సైడ్ కూడా అలాగే కుట్టేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజు 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గరకొచ్చేసరికి 7.5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని, నడుము దగ్గర మనము లూజు 1.5 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం కాబట్టి, ఇలా నడుము లూజ్ కూడా చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ హ్యాండ్ నుంచి ఇలా కుట్టుకుంటూ రండి. ఈ నడుము వరకే కుట్టాలి. కిందికైతే కుట్టుకుంటూ రావద్దండి. ఇలా నడుము వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ కింది సైడు సాటిన్ క్లాతు కింది సైడు, పై సైడు పక్కకు అనండి. అనేసి ఓన్లీ లోపల సైడుకున్న ఆర్గంజా క్లాత్ మాత్రమే 2 సమానంగా పట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా 2 క్లాతులు కూడా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఆర్గంజా క్లాత్‌ను లోపల సైడ్ కనండి అనేసి ఇలా సాటిన్ మాత్రమే కుట్టుకుంటూ రావాలి. నడుము దగ్గర నుంచి సాటిన్ మనకు పోగులనేది పోతుంటది కాబట్టి ఊకే చాలా డిస్టర్బ్‌గా ఉంటది. అస్సలు బాగోదు. అందుకనే ఈ పోగుల్ని కట్ చేసుకుంటూ ఓన్లీ సాటినే కుడుతున్నాం ఇప్పుడు. ఆర్గంజా క్లాత్ లోపల సైడ్ కుట్టి లోపల సైడ్ కనేసినాము. ఈ సాటిన్ కూడా రెండిటిని ఇలా పట్టుకొని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి సన్నగా ఇంకొక ఫోల్డ్ చేయండి. మరి అలా అని పెద్దగా చేస్తే మనకు నీట్‌గా అనిపించదు. అందుకని ఇలా సన్నగా ఫోల్డ్ చేయండి. ఇవి కూడా డబుల్ ఫోల్డ్ చేస్తే మనకు పోగులనేది రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలాగే కుట్టుకుంటూ రావాలండి. ఫ్రాక్ అనేది అయిపోయింది చూడండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.